శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మవారిని ఇవాళ చక్కగా ఇంద్రాణీదేవిగా మనమందరము కూడా అలంకారంలో చూసుకున్నాం ఉదయం, ఇప్పుడు కూడా చూడబోతున్నాం. ఆ అలంకారం యొక్క వైభవం ఏమిటి ఆ ఇంద్రాణి అమ్మవారి యొక్క ప్రత్యేకత, ఏ విధమైనటువంటి పనులలో ఆవిడ మనకి సహకారం చేస్తూ ఉంటుంది, ఇది ప్రధానం. ఈ ఐంద్రాణి అమ్మవారినే శచీదేవి అని పిలుస్తారు. ఇంద్రుని యొక్క పత్ని శచీదేవి మహాపతివ్రత. ఆవిడకి ఐంద్రి అని కూడా పిలుస్తారు. పౌలోమి పులోమిజ అని పిలుస్తారు. పౌలోమి పులోమిజ అని ఎందుకు పిలుస్తారు అంటే, ఈ పులోముడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి యొక్క కుమార్తె ఇంద్రాణి. రాక్షసుడి ఇంట పుట్టి దేవతల్లో ప్రథమమైనటువంటి ఇంద్రుడి యొక్క ఆ పక్కన ఈ అసురు అందరికీ గణానికి అధిపతి అయినటువంటి ఆయనకి ప్రథమమైనటువంటి భాగమై అర్ధభాగమై దేవతలకి దేవత అంటే ఇంద్రుడి యొక్క పతివ్రత అయి దేవతలకి పాతివ్రత్యానికి మానవులకి పాతివ్రత్యానికి ఒక అద్భుతమైనటువంటి సూచిక అయి ఆ అమ్మవారు అక్కడ ఉన్నారు. కాబట్టి రాక్షసులింట్లో పుట్టినప్పటికీ ఆ తల్లి చాలా మహత్తరమైనటువంటి ఇంద్రశక్తిని మొత్తాన్ని తీసుకొని ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి ఎంత గొప్పదయ్యా అంటే, పాంచాలి అమ్మవారు, మీకు పాంచాలి అందరికీ తెలిసే ఉంటుంది, ద్రౌపది. ఆవిడ ఈ ఇంద్రాణి యొక్క అంశ అనే చాలా విశేషంగా చెప్తారు. ఇంద్రాణి యొక్క అంశే పాంచాలి, అసలు ఇంద్రాణి ఆవిడే. కాబట్టి ఆ పాతివ్రత్య మాహాత్మ్యమే పాంచాలికి కూడా వచ్చింది. పుట్టడమే పాతివ్రత్య మాహిమతోటి పుట్టింది. ఇంద్రుడి యొక్క 5 భాగాలు ఇక్కడ పాండవుల యొక్క 5 భాగాలుగా విభజించబడ్డాయి. కాబట్టి ఆవిడ ఆ రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చింది. స్వయంవరానికి ఎవరయ్యా అధిష్టాత్రి? పూర్వకాలంలో స్వయంవరాలు అవుతూ ఉండేవి. స్వయంవరానికి ఎవరయ్యా అధిష్టాత్రి అంటే ఇంద్రాణి అమ్మవారే. స్వయంవరం జరిగే ఎక్కడైనా అర్జునుడు స్వయంవరానికి వెళ్ళినా, లేదు ఎవరు స్వయంవరానికి వెళ్ళినా, రామచంద్రమూర్తి స్వయంవరానికి వెళ్ళినా, ఈ ఇంద్రాణి అమ్మవారికి ప్రథమంగా అక్కడ పూజ జరిగిన తర్వాత మాత్రమే స్వయంవర ప్రకటన అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈవిడ చాలా విశేషమైనటువంటి, ఇంకా మనకి చాలా ఒక గొప్ప విషయం ఏంటంటే, సపత్నీ బాధన మంత్రాలు అని వేదంలో కొన్ని ఉన్నాయి. ఈ సపత్నీ బాధన మంత్రాలు ఏమిటయ్యా అంటే, ఒకే భర్త గనక ఇద్దరిని వివాహం చేసుకున్నా, లేదు రెండో ఆవిడతోటి తిరుగుతున్నా, ఎవరు ఈ ఇంద్రాణి అమ్మవారిని ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క ఆధిపత్యము, వాళ్ళ పట్ల ఆ ఎవరైతే పతి ఉన్నాడో ఆకర్షింపబడతాడు. ఇంద్రాణి అమ్మవారికి ఆ ప్రత్యేకత, ఆ గొప్పతనము ఉంది అని చాలా విశేషంగా వేదంలో ఉండేటటువంటి మంత్రాల్లోనే దీన్ని చాలా ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి అంత గొప్పది. నహుషుడు ఇంద్రుడి పదవిని ఎక్కిన తర్వాత ఆవిడ్ని ఎందుకు నా దగ్గరికి రావట్లేదు, అసలు ఇంద్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, బాగా శాపగ్రస్తుడై కింద ఎక్కడో ఉన్నాడు. అప్పుడు నహుషుడు కూర్చొని ఆవిడ్ని పిలిస్తే ఎంత ప్రయత్నించినా, బృహస్పతి దగ్గర నుంచి అందరినీ ప్రయత్నించినా ఆవిడ పాతివ్రత్య మహిమ వల్ల నహుషుడు రప్పించుకోలేకపోగా అగస్త్యుడి చేత శాపాన్ని పొందాడు. అంత గొప్పదై అలా కూర్చొని ఋషుల్ని మునుల్ని కూడా ప్రేరేపించగలిగినటువంటి శక్తి ఆవిడకుంది.